నిర్మల్ జిల్లా కొత్తగూడ చెక్ పోస్ట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే వేడమ బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకు టోల్ ట్యాక్స్ మినహాయింపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేస్తే వారిపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. గిరిజనుల వాహనాలను ఫాస్ట్ ట్యాగ్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సరిదే నేను స్వాగతిస్తా. కానీ ఈ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసే ముందు హేజే లోకల్ ఎమ్మెల్యేగా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా నాకు కూడా సంప్రదించాలి. నాకు సంప్రదించకుండా మరి ఇక్కడ వచ్చేటువంటి పోయే వాళ్ళ దగ్గర లోకల్ లీడర్ల దగ్గర కూడా అందరి దగ్గర ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా డబ్బులు కట్ అవుతున్నాయి. అదేవిధంగా మిగతా నా ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గ పరిధంతా కూడా కడెం కావచ్చు, ఖానాపూర్ కావచ్చు, దస్తూర్బాద్ కావచ్చు, అదేవిధంగా పెంబి కావచ్చు, జనరామ అండ్ ఉట్నూరు, ఇంద్రవెల్ అండ్ సిరికొండ అన్నీ కూడా కవల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు కోరి ఏరియాతో పాటు ఎకో సెన్సిటివ్ ఏరియా కోరి ఏరియాకి ఆనుకునే 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు వాళ్ళు ఎకో సెన్సిటివ్ ఏరియాగా చెప్తున్నారు. ఆ పరిధిలో కూడా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి నేను చెప్తే 100% ఆ ఏరియా అంతా కూడా టైగర్ జోన్ పరిధిలో వస్తుంది. మరి పరిధిలో వచ్చేటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో, టౌన్లు ఉన్నాయో ఇక్కడ అందరు కూడా హెవీ వెహికల్స్ కావచ్చు, కార్స్ కావచ్చు పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వాలి. సరిదే నేను స్వాగతిస్తాను.